ఈ గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా సిరీస్ వారిని స్మరించుకోవడానికి, వారి నుండి నేర్చుకోవడానికి మరియు వారి వెలుగును ముందుకు తీసుకెళ్లడానికి తయారు చేయబడింది. అప్పర్, సంబందర్, మాణికవాచాకర్ మరియు ఇతర దివ్య ఆత్మలపై మా మునుపటి 10 ఎపిసోడ్లను మీరు కోల్పోయినట్లయితే వాటిని వివరణలోని లింకుల ద్వారా చూడండి. ఈరోజు మనం నంబి అందర్ నంబిని స్మరించుకుంటున్నాము. ఆయన లేకుండా తమిళ శైవమతం అసంపూర్ణంగా ఉండేది. నంబి అందర్ నంబి 10 నుంచి 11వ శతాబ్దంలో చిదంబరం సమీపంలోని తిరునరైయూర్లో శివుడికి అంకితమైన ఆది శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచి నంబి ఆరాధనలో మునిగిపోయేవాడు. ఒకరోజు అతని తండ్రి దూరంగా ఉన్నప్పుడు యువ నంబిని పొల్ల పిళ్ళయ్యర్ గణేశ ఆలయంలో పూజ చేయమని కోరారు. ఆహారాన్ని సమర్పించిన తరువాత అతను వేచి ఉన్నాడు. ప్రభువు దానిని నిజంగా అంగీకరిస్తాడని నమ్మాడు. ఆహారం తాకకుండా ఉన్నప్పుడు పిల్లవాడు నిరాశతో విరిగిపోయాడు. పూజలో విఫలమయ్యానని భావించి రాతి విగ్రహానికి తలను కొట్టడానికి కూడా ప్రయత్నించాడు. ఆ క్షణంలో భక్తి ఆచారాన్ని దాటింది మరియు అద్భుతం పుట్టింది. బిడ్డ యొక్క స్వచ్ఛమైన ప్రేమకు కదిలిన గణేశుడు సజీవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నంబిని ఆపి తన చేతులతో నైవేద్యాన్ని తిన్నాడు. ఆ రోజు నుండి గణేశుడు నంబి ముందు ప్రత్యక్షమే అతనికి పాఠాలు నేర్పించాడు మరియు దైవిక జ్ఞానాన్ని ఆశీర్వదించాడు. ఈ అద్భుత వార్త దేశమంతటా వ్యాపించింది. ఇది గొప్ప చోళ చక్రవర్తి రాజరాజ చోళుడికి చేరుకుంది. రాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తమిళ శైవమతం యొక్క పవిత్ర శ్లోకాలు సంబందర్, అప్పర్ మరియు సుందరార్ యొక్క తేవరాలు కనుమరుగవుతున్నాయి. స్మృతిలో శకలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వారు కోల్పోతే శైవమతం క్షీణిస్తుందని నమ్మిన రాజు నంబి సహాయం కోరాడు. నంబి గణేశుడిని ప్రార్థించి దైవిక మార్గదర్శకత్వం పొందాడు. తప్పిపోయిన శ్లోకాలు చిదంబరం ఆలయంలో నటరాజ ప్రభువు వెనుక సీలువేసిన గదిలో దాగి ఉన్నాయని అతనికి చెప్పబడింది. నంబి అందర్ నంబి మరియు రాజరాజ చోళుడు గదిని తెరిచినప్పుడు వారు తాటి ఆకుల రాతప్రతులను కనుగొన్నారు. చాలా చెదుపురుగులు తిన్నాయి. చాలా కాలానికి నాశనం చేయబడ్డాయి. కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే బతికి బయటపడ్డారు. దుల్హఖంతో రాజు ప్రార్థించాడు. ఒక దివ్య స్వరం వారికి భరోసా ఇలా ఉంది: ఈ యుగానికి అవసరమైన శ్లోకాలు మాత్రమే భద్రపరచబడ్డాయి. తరువాత ఏమి జరిగింది? కోలుకోవడం మాత్రమే కాదు, కాని పునరుత్థానం. దైవిక స్పష్టత మరియు పాండిత్య తేజస్సుతో నంబి అందర్ నంబి మొదటి 11 తిరుమురేలను సంకలనం చేసి తమిళ శైవ గ్రంథానికి వెన్నెముకగా నిలిచారు. ఈ రచన లేకుండా పెరియా పురాణం వంటి తరువాతి కళాఖండాలు ఎప్పటికీ ఉనికిలో ఉండేవి కావు. నంబి అందర్ నంబి కారణంగా శైవ శ్లోకాలు దేవాలయాలు, పండుగలు మరియు రోజువారీ పూజలకు తిరిగి వచ్చాయి. రాజరాజ చోళుడు తిరుమురైని తిరిగి పొందిన రాజు తిరుమురై కంద చోళన్ అనే బిరుదును సంపాదించాడు. కాని ఆ కీర్తనలకు ప్రాణం పోసింది నంబి అందర్ నంబి. ఆయన వల్లనే తమిళ శైవ భక్తి పాడటం, ప్రార్థించడం, స్మరించుకోవడం కొనసాగుతుంది. ఆయన జీవితం మనకు ఒక కాలాతీత సత్యాన్ని బోధిస్తుంది: భక్తి శుద్ధంగా ఉన్నప్పుడు భగవంతుడు స్వయంగా జ్ఞానాన్ని రక్షిస్తాడు. నంబి అందర్ నంబి జీవితం మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి, మన సాధువులను గౌరవించడానికి, అచంచలమైన విశ్వాసంతో జీవించడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. ఓం నమః శివాయ.